రైట్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక మనం మిగిలిన డీటెయిల్స్ లోకి వెళ్తే రైతుల కోసం జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పోరుబాటు పట్టారు. ఎండిపోతున్నటువంటి పంటలను చూసి చెలించిపోయారు. ఖమ్మం జిల్లా మదన మండలం తొండల గోపవరం రెవెన్యూ పరిధిలోని సాయిపురంలో కట్టలేరు నుండి సాగునీరు అందక ఎండిపోతున్నటువంటి వరి పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి పంట పొలాలకు సాగునీరు అందించాలి అని కమల్ రాజు డిమాండ్ చేశారు. లేకపోవడానికి కారణం ఏంటంటే మనం నాగార్జున సాగర్ వాటర్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో వాడుకోకపోవటం వల్ల లంకా సాగర్కి ఇబ్బంది జరిగింది. దాని ద్వారా ఇక్కడ కూడా కట్టలేరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవటం అనేది జరిగింది. గతంలో ఎర్రుపాలెం మండలంలో కూడా గత 10 రోజుల నాడు ఇట్లనే వస్తే అక్కడ పూడికలు తీసి ఏదో ఒక తడి పంట పండించుకున్నారు రైతులు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతం పూర్తిగా నీటి ఎద్దడి ఉండేటువంటి ప్రాంతం గతంలో నుంచి. కానీ గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి ఎండిపోయినటువంటి పరిస్థితి లేదు. అందుకనే మీ యొక్క మేనేజ్మెంట్ వల్ల, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల ఈ రకమైనటువంటి పంటలు మరి ఇంత చేతికొచ్చేటువంటి పంటలు ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ చూస్తే ఈరోజు పచ్చగా ఉండొచ్చు, కానీ ఒక వారం రోజుల తర్వాత చూస్తే ఇదంతా కూడా తాలైపోతుంది. కంటిన్యూగా నీళ్ళు వస్తే తప్ప ఇది తాలైపోయేటువంటిది ఉన్నది. అందుకని ఇట్లా చూసినప్పుడు ఈరోజు చూసినప్పుడు పచ్చగానే ఉందని కొంతమంది అనుకోవచ్చు, కానీ మీరు వారం రోజుల తర్వాత చూస్తే ఇది మొత్తం తాలే మిగిలేదు తప్ప ఒరిజినల్గా మిగలదు. మరి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో దీని ఆధారంగా ఈ వేసినటువంటి రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం ఎకరానికి 25 నుంచి 27 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 7 బస్తాలు కౌలు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కలిపితే ఎకరానికి 50,000 రూపాయలు ఈరోజు రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం నాగార్జున సాగర్ వాటర్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో వాడుకోకపోవటం వల్ల లంకా సాగర్కి ఇబ్బంది జరిగింది. దాని ద్వారా ఇక్కడ కూడా కట్టలేరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవటం అనేది జరిగింది. గతంలో ఎర్రుపాలెం మండలంలో కూడా గత 10 రోజుల నాడు ఇట్లనే వస్తే అక్కడ పూడిక